ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న వలస గిరిజనులకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశం డిజిటల్ విప్లవం వైపు పరుగులు పెడుతూ కృత్రిమ మేధస్సు నుంచి 5G సాంకేతికత వరకు ప్రపంచం కొత్త శకానికి అడుగులు వేస్తున్న జిల్లాలోని కుకునూరు మండలంలో మాత్రం గత 30 సంవత్సరాల నుండి గిరిజనులు షెడ్యూల్డ్ తెగలకు చెందినట్లుగా కుల ధృవీకరణ పత్రాలు పొందటం లేదన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ గిరిజన ప్రాంతాల నుండి బ్రతుకు తెరువు కోసం దాదాపు 30 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాలు ప్రస్తుతం కుకునూరులో జీవన పోరాటం సాగిస్తున్న వలస గిరిజనుల కుటుంబాల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వలస వచ్చి ఉపాధి కోసం ఇక్కడ నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో కుకునూరు వేలేరుపాడు మండలాల్లో వాళ్ళు ఇక్కడ పిల్లల్లో పుట్టారు. వాళ్ళకి ఆ పిల్లలు చదువుకోవడానికి రిజర్వేషన్ అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. ఎస్టీ సర్టిఫికేట్ ఉంటేనే ఎస్టీ హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ జాయిన్ చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే చదువు అయిపోయి డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి రిజర్వేషన్ అమలు కాక ఎస్టీ సర్టిఫికేట్ లేక వాళ్ళకి పై చదువులకి అడ్డంకుగా ఏర్పడింది. దాంతోపాటు గిరిజనులకు ఉండేటటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కుల్ని వాళ్ళు వినియోగించుకునే విధంగా ఏదైతే ఐటీడీఏని పని నుంచి వాళ్ళ గిరిజనులుగా గుర్తించి ఇవ్వాల్సినవన్నీ రాయితీలు ఇవ్వడానికి కావాల్సిన విధంగా ఎస్టీ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇప్పటికే పలుసార్లు మెమోరాండాలు ఇవ్వడం కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్లు అక్కడ ఉండే వాళ్ళ పూర్వీకులు గిరిజనులుగా ఉన్నారని చెప్పి ఎస్టీలుగా ఉన్నారని చెప్పి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో మైగ్రేషన్ సర్టిఫికేట్లు తెచ్చుకున్న గిరిజనులకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏంటో అభ్యంతరం తక్షణమే చెప్పాలి. కాబట్టి తక్షణమే వీళ్ళకి వలస గిరిజనులకి వచ్చినటువంటి మైగ్రేషన్ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్టీ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.